మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 80 కిలోమీటర్ వరకు కుడి కాలువ సైజును రెండంతలు చేసి కృష్ణా నదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లను కూడా మళ్లించకపోయి బొల్లేపల్లి రిజర్వాయర్లో 150 టీఎంసీల రిజర్వాయర్ కడతాం. అందుతే కృష్ణా నీళ్లు, అందకపోతే గోదావరి నీళ్లు, రెండు నదులను కబ్జా పెట్టమనే కుట్ర చేసిండ్రు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. గోదావరి బనకచెర్లలో భాగంగా కుడి కాలువను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా నది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం. కృష్ణా నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళు ఆవట్టకపోతాం. ఇప్పుడు కడతారు, రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆల్రెడీ కట్టినాం, ఇన్వెస్ట్ చేసినాం అని రేపు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కేటాయించుండ్రి అంటారు. సింపుల్ ముచ్చట ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు మీరు ఎట్లా అనుమతి దేవాలనో మీరు అంటున్నారు, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు. నీళ్లు సముద్రంలో కలిసేదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపినాయి? సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపినాయి? దట్ మీన్స్ యువర్ ఇల్లాజికల్. నీటి కేటాయింపులు లేకుండా, హక్కులు లేకుండా మీరు ప్రతిపాదించేది కనుకనే తిప్పి పంపినాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కాదు. అవసరమైతే ఎంత పోరాటమైనా చేస్తాం. మేము కట్టి తీరుతామంటే మేము అడ్డుకొని తీరుతాం. నువ్వు ఎట్లా తేవాలనో తెలుసు అంటే ఎట్లా ఆపాలనో మాకు తెలుసు అని కూడా మేము చెప్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? పెప్పర్ స్ప్రేల దాకా కొట్టిండ్రు. కానీ ఎట్లా తెలంగాణ తేవాలనో కేసీఆర్ గారు శక్తి యుక్తులను ప్రదర్శించిండు, తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణా నీళ్లను అటు గోదావరి నీళ్ళని తీసుకుపోయి తీరుతా అని నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీరుతామో మేము కూడా మాట్లాడతాం. ఇది గుడ్డి వ్యతిరేకత కాదు, ప్రజల మీద వ్యతిరేకత కాదు. ఇది మా హక్కులను కాపాడుకోవడం, మా ప్రజలను కాపాడుకోవడం, మా భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మేము చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సిడబ్ల్యూసిని ఎలా ఒప్పించాలో మాకు తెలుసని ఎక్కడి నుంచి మాట్లాడుతుండు? కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది. ఇవాళ ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవాళ నీకుండొచ్చు ఎంపీలు, రేపు మాకుంటారు బీఆర్ఎస్ పార్టీకి. మాకు పర్మనెంట్ అని నీకేమైనా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండు. ఇవాళ ఏమైంది దురదృష్టం? తెలంగాణలో 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 16 మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లోనే అయిపోయే వరకు నా వీళ్ళు మాట్లాడతలేరు పార్లమెంట్లో, నా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ని స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదు.